హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఏపీడిఎస్సిలో టీజీటీ పీజీటీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియా, తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సంపాదించగలిగేటువంటి ఏరియా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్. సో ఇప్పటికి ఎగ్జామినేషన్ చాలా తక్కువ టైం ఉంది. మరి ఈ తక్కువ టైంలో ఎక్కువ మార్కులు మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ నుంచి అచీవ్ చేయాలి. మరి ఈ మార్క్స్ని అచీవ్ చేయడం కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ ఒక పర్ఫెక్ట్ ఆన్లైన్ కోర్సుని మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ కోర్సుల్లో మీకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్లో వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్ ఎవ్రీ టాపిక్కి, అదేవిధంగా టాపిక్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరూ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ కోర్సు పర్చేజ్ చేసుకోండి. మరి అలాగే టీజీటీ పీజీటీ ప్రిపేర్ అవుతున్నటువంటి మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం మ్యాథమెటిక్స్ పెడగాగి కోర్సును కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మ్యాథమెటిక్స్ పెడగాగి కూడా ఫుల్ ప్లెజ్డ్గా వీడియో క్లాసెస్తో పాటుగా పీడిఎఫ్ మెటీరియల్, టాపిక్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు వీడియో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు తెలంగాణ గురుకులాలో అత్యధిక మంది ఉద్యోగాలు సాధించడంలో కీలకమైన పాత్ర వహించినటువంటి ఎన్ఎస్కే లెర్నింగ్ మ్యాథమెటిక్స్ పెడగాగి, సో మరి ఏపీ టీజీటీ పీజీటీ స్టూడెంట్స్ కూడా కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని టీజీటీ పీజీటీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఖచ్చితంగా కావాల్సినటువంటి కోర్స్ ఇది. సో మరి ఈ కోర్సుని మా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోండి. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ థియరీస్ ఆఫ్ అడాప్టెడ్ ఆర్ డెవలప్మెంటల్ అప్రోచ్ ఆర్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్. సో థియరీస్ ఆఫ్ అడాప్టెడ్, డెవలప్మెంటల్ అప్రోచ్ ఆర్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్. పర్సనాలిటీని ఎక్స్ప్లెయిన్ చేసే థియరీస్లో నెక్స్ట్ వన్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ థియరీస్. సో నిర్మితి సిద్ధాంతాలు అని చెప్పేసి చెప్తాం. డెవలప్మెంటల్ అప్రోచ్ ఆర్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ థియరీస్ మీన్స్ బై విచ్ ఎక్స్ప్లెయిన్ కాంప్రహెన్సివ్ స్ట్రక్చర్ అండ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఒక ఇండివిజువల్ యొక్క సమగ్ర రూపాన్ని, కాంప్రహెన్సివ్ స్ట్రక్చర్ని, బిహేవియరల్ ప్యాటర్న్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పర్సనాలిటీ థియరీస్నే థియరీస్ ఆఫ్ డెవలప్మెంటల్ అప్రోచ్ ఆర్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అని చెప్పేసి చెప్తాను. థియరీస్ ఆఫ్ డెవలప్మెంటల్ అప్రోచ్ ఆర్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్. సో ఈ అప్రోచ్లో పర్సనాలిటీ థియరీస్ కాంప్రహెన్సివ్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తాం. సో ఇన్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ there are two important theories. సో కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో రెండు ఇంపార్టెంట్ థియరీస్ ఉన్నాయి. అవి ఏంటంటే థియరీ ఆఫ్ సైకో ఎనాలసిస్, థియరీ ఆఫ్ సైకో సోషల్ డెవలప్మెంట్. థియరీ ఆఫ్ సైకో ఎనాలసిస్, థియరీ ఆఫ్ సైకో సోషల్ డెవలప్మెంట్. మనోవిశ్లేషణ సిద్ధాంతము, మనోసాంఘిక వికాస సిద్ధాంతము అని చెప్పేసి చెప్తాం. థియరీ ఆఫ్ సైకో ఎనాలసిస్, థియరీ ఆఫ్ సైకో ఎనాలసిస్. సో this theory designed by Sigmund Freud belongs to Austria. సో ఈ థియరీ ఆఫ్ సైకో అనాలిసిస్ని డిజైన్ చేసింది ఆస్ట్రియా దేశానికి చెందిన ఫేమస్ డాక్టరు సిగ్మండ్ ఫ్రాయిడ్. హీ వాజ్ ఏ డాక్టర్. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ డాక్టర్ అయిన తర్వాత, మెడిసిన్ డిగ్రీ తీసుకున్న తర్వాత ఆయన హిస్టీరియా డిసీజ్కి మీద రీసెర్చ్ చేయడానికి ట్రై చేశాడు. సో ఫ్రాయిడ్ బికేమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ psychiatry and first used hypnosis to treat hysteria. సో ఫ్రాయిడ్కి మొదటి నుంచి కూడా సైకియాట్రిస్ట్ డిసీజెస్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ హిస్టీరియా డిసీజ్ని ట్రీట్ చేయడం కోసం ఫస్ట్ హిప్నాటిజం అనేటటువంటి హిప్నాసిస్ అనేటువంటి టెక్నిక్ని ఆయన యూజ్ చేశాడు. బట్ ఫ్రాయిడ్ గ్రాడ్యువల్లీ లాస్ట్ బిలీఫ్ ఇన్ హిప్నాసిస్. సో ఈ హిస్టీరియా డిసీజ్ని తగ్గించడానికి, ట్రీట్ చేయడానికి ఈ హిప్నాసిస్ అనేది ఒక ప్రాపర్ వే అవునా కాదా అనే విషయాన్ని ఆయనకి నమ్మకం అనేది కలగలేదు. సో గ్రాడ్యువల్గా ఆయన యొక్క బిలీఫ్ అనేది తగ్గిపోయిందని చెప్పేసి చెప్తాం. ఫ్రాయిడ్ గ్రాడ్యువల్లీ లాస్ట్ బిలీఫ్ ఇన్ హిప్నాసిస్ మీద గ్రాడ్యువల్గా అతని యొక్క బిలీఫ్ అనేది తగ్గిపోయింది. సో ఫ్రాయిడ్ later explored the causes of hysteria
and developed psychoanalytic theory. So Freud later explored the causes of hysteria and developed psychoanalytic theory అని చెప్పేసి చెప్తాం. తర్వాత ఫ్రాయిడ్ ఏమో హిస్టీరియా యొక్క రీజన్స్ అన్నిటినీ కూడా అనాలిసిస్ చేసి దాన్ని ట్రీట్ చేయడం కోసం సైకో అనలిటిక్ థియరీని యూజ్ చేశాడు. ఎవరని చెప్పేసి అంటే ఫ్రాయిడ్. సో సైకో అనలిటిక్ థియరీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ మెథడ్ ఆఫ్ ట్రీటింగ్ మెంటల్ ఇల్నెస్ బట్ ఆల్సో ఏ థియరీ ఆఫ్ పర్సనాలిటీ. సో సైకో అనలిటిక్ థియరీ అనేది కేవలం మెంటల్ డిజార్డర్స్కి ట్రీట్మెంట్ చేసేటువంటి ఒక మెథడ్ మాత్రమే కాదు. సో ఇట్ ఈస్ ఏ థియరీ ఆఫ్ పర్సనాలిటీ ఆల్సో. ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఒక థియరీ కూడా ఏదంటే ఈ సైకో ఎనాలిసిస్ అని చెప్పేసి చెప్తాం. సో సైకో అనలిటిక్ థియరీ అటెంప్ట్స్ టు ఎక్స్ప్లెయిన్ బిహేవియర్ త్రూ అన్కాన్షియస్ మోటివేషన్ అండ్ దస్ పర్సనాలిటీ. ఈ సైకో అనాలిసిస్ థియరీ అనేది ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీని అన్కాన్షియస్ మోటివేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా అచేతన ప్రవర్తన దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా అన్కాన్షియస్ మోటివేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది ఏదని చెప్పేసి అంటే థియరీ ఆఫ్ సైకో అనాలిసిస్. There are 4 aspects in the theory of psychoanalysis. So theory of psychoanalysis లో 4 aspects ఉన్నాయి. అవి ఏంటంటే నెంబర్ 1 డైనమిక్ ఆస్పెక్ట్, అలాగే ఎకనామిక్ ఆస్పెక్ట్, అలాగే టోపోగ్రఫిక్ ఆస్పెక్ట్ అండ్ సైకోసెక్సువల్ డెవలప్మెంట్. సో there are 4 aspects in the theory of psychoanalysis. సో డైనమిక్ ఆస్పెక్ట్, అలాగే ఎకనామిక్ ఆస్పెక్టు, అలాగే టోపోగ్రఫిక్ ఆస్పెక్టు, అదేవిధంగా సైకోసెక్సువల్ డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తాం. చలన శక్తి, శ్రామిక శక్తి, శరీర ఉపరితల శక్తి, మనోలైంగిక వికాసము అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో ఫస్ట్ వన్ ఏదంటే డైనమిక్ ఆస్పెక్ట్. సో దీన్ని కన్స్ట్రక్షన్ ఆఫ్ పర్సనాలిటీ అని కూడా చెప్తాం, మూర్తిమత్వ నిర్మాణము అని కూడా చెప్తాం. సో ఈ డైనమిక్ ఆస్పెక్ట్లో ఇన్ దిస్ దెర్ ఆర్ 3 సబ్ కాన్సెప్ట్స్. ఈ డైనమిక్ ఆస్పెక్ట్లో మొత్తం 3 సబ్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. అవేంటి అంటే దే ఆర్ నెంబర్ 1 ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగో. సో అకార్డింగ్ టు దిస్ థియరీ అంటే ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే ద పర్సనాలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ was built up with 3 aspects. They are id, ego, super ego. సో ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీ అనేది 3 ఆస్పెక్ట్స్తో బిల్టప్ అవుతుంది. ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేటువంటి 3 ఆస్పెక్ట్స్ తోటి అది బిల్టప్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది. సో ఇందులో మొత్తం 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, సబ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వన్ ఇడ్. సో దీన్నే అచిత్తు అని చెప్పేసి చెప్తాం. సో ఇడ్ అనేది ఎలా ఉంటుంది జనరల్గా మనం మాట్లాడుకుంటే, సో ఇడ్ అనేది ఓన్లీ ఇట్ ఈజ్ ఎ సెంటర్ ఆఫ్ డిజైర్స్. ఇట్ ఫాలోస్ నో ఎనీ ఎథికల్ వాల్యూస్, నో మోరల్ వాల్యూస్. సో ఇట్ ఈజ్ ఓన్లీ గివ్ ప్రియారిటీ టు ఎంజాయ్మెంట్. సో ఇది ఆనంద కోరికలకు నిలయము, ఎలాంటి మోరల్ వాల్యూస్ పాటించదు, తప్పొప్పులు చూసుకోదు, సో విచక్షణ పాటించదు, బిహేవింగ్ లైక్ ఎన్ యానిమల్ అంటాం. సో ఓన్లీ ఆనందానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పేసి చెప్తాం ఇడ్. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఎంజాయ్ అనే దానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పేసి చెప్తాం. దిస్ ఈజ్ ఇడ్, ఏ రా, సేవేజ్ అండ్ ఇమ్మోరల్ బేసిక్ స్టఫ్ ఆఫ్ ఎ మ్యాన్స్ పర్సనాలిటీ. ఒక మనిషిలో ఉండేటటువంటి ఇమ్మోరల్ బేసిక్ స్టఫ్ ఏదని చెప్పేసి అంటే ఇడ్. దీనికి ఎలాంటి మోరల్ ఎథిక్స్ కానీ ఏ విధమైన మోరల్ వాల్యూస్ కానీ ఉండవు. దట్ ఈజ్ హిడెన్ ఇన్ ద డీప్ లేయర్స్ ఆఫ్ వన్స్ అన్కాన్షియస్ మైండ్. ఇది పర్సన్ యొక్క అన్కాన్షియస్ మైండ్ యొక్క లోపల, ఉండేటువంటి కాన్సెప్ట్ మనం ఏమని చెప్తామంటే ఇడ్ అని చెప్పేసి చెప్తాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సచ్ అంబిషన్స్, డిజైర్స్, టెండెన్సీస్, ఎపటైటిస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ యాజ్ గైడెడ్ బై ప్లెజర్ సీకింగ్ ప్రిన్సిపల్. ఇది ఓన్లీ ప్లెజర్ సీకింగ్ ప్రిన్సిపల్ మాత్రమే ఫాలో అవుతూ దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే దిశగా అంబిషన్స్, డిజైర్స్, టెండెన్సీస్, ఎపటైటిస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, ఒక పర్సన్లో ఉండేటువంటి కోరికలు, అలాగే ఇవన్నీ కూడా డిజైర్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయని చెప్పేసి చెప్తాం.
ఇట్ హ్యాజ్ నో వాల్యూస్, సో నోస్ నో లాస్, ఫాలోస్ నో రూల్స్, డస్ నాట్ కన్సిడర్ రైట్ ఫ్రమ్ రాంగ్ అండ్ కన్సిడర్స్ ఓన్లీ ద సాటిస్ఫాక్షన్స్ ఆఫ్ ఇట్స్ నీడ్స్ అండ్ అప్టైటిస్. సో ఇది ఎలాంటి రూల్స్ పాటించదు, ఎలాంటి మోరల్ వాల్యూస్ పాటించదు, తప్పొప్పులు అస్సలు పట్టించుకోదు, ఓన్లీ దేన్ని కన్సిడర్ చేస్తుందని చెప్పేసి అంటే దాని యొక్క సాటిస్ఫాక్షన్స్, దాని యొక్క అవసరాలు మాత్రమే కన్సిడర్ చేస్తుంది అని చెప్పేసి అంటే ఇడ్ అని చెప్పేసి చెప్తాం. సో అసలు పర్సన్స్లో ఫస్ట్ ఫామ్ అయ్యేది ఏది అని చెప్పేసి అంటే ఇడ్ అని చెప్పేసి చెప్తాం. పర్సన్స్లో ఫస్ట్ ఫామ్ అయ్యేది ఏంటంటే ఇడ్. నెక్స్ట్